బ్యాక్ టు న్యూస్. పామర్లో ఎమ్మెల్యే వర్ల వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కైలే మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి అక్రమాలపై నేతలు సై అంటే సై అంటున్నారు. కుమార్ రాజాకు ఇసుక దోపిడీ భూకబ్జాలపైనే ధ్యాస అని కైలే అనిల్ విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక కుమార్ రాజాకు అనుకోకుండా పదవి వచ్చిందని తీవ్ర విమర్శలు గుప్పించారు కైలే అనిల్ కుమార్ ఆరోపణలకు ఎమ్మెల్యే కుమార్ రాజా ఘాటుగా స్పందించారు. అవినీతి జరిగిందని నిరూపించే సత్తా కైలేకు ఉందా అని ప్రశ్నించారు. బహిరంగ చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే కుమార్ రాజా సవాల్ విసిరారు. ఎందుకంటే పామరు శాసనసభ్యులకి ఆయన ఎన్నికైన దగ్గర నుంచి ఆయన పని ఏంటంటే ఎక్కడ అవినీతి చేద్దామా, ఎవరి భూములు దోచుకుందామా, ఎవరికి దోచిపెడదామా అనే కార్యక్రమం తప్ప ఎక్కడ కూడా పామరు శాసనసభ్యులకి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలు పట్టవు. ఈ రొయ్యూరు లంకపల్లి క్వారీల్లో ఏ విధంగా వసూలు చేస్తా ఉన్నారంటే ఒక ప్రొక్లైనర్ డిప్ప అంటే డిప్ప దాదాపుగా 1000 రూపాయలు ఎంతకో తోలుతా ఉన్నారు. అంటే ఒక 15 డిప్పలు వేస్తే 15,000 రూపాయలు ఒక లారీకి వసూలు చేస్తా ఉన్నారు. ఎవరికి ఫ్రీ అంటే ఈ వర్ల కుమార్ రాజాకి ఫ్రీ. కుట్ర రాజకీయాలు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఈ ఇసుకాసురుడుగా భూబకాసురుడుగా కైలాసురుడుగా ఉన్న కైలా అనిల్ కుమార్ ఇసుక గురించి మాట్లాడుతుంటే ఇసుక సిగ్గుపడుతుంది, సిగ్గుపడుతుంది. అలాంటి వ్యక్తి మరి ఈరోజు విష ప్రచారం చేసే భాగంగా ఆయన అనే మాటలు అన్నీ కూడా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాయి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఇంటింటి రామాయణం లాగా ఎన్నో సమస్యలు, వాటిని విని అర్థం చేసుకొని పరిష్కరించడానికే సమయం సరిపోకపోతే ఈ విష ప్రచారం, రైతులకి ఎరువులు దొరకకపోతే బాగుండు, అయ్యయ్యో రైతులందరికీ ఎరువులు వచ్చేసాయి ఏంటి అని ఆలోచన చేస్తున్నాడు ఈ మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్. ఈరోజు మేము ఛాలెంజ్ విసురుతున్నాం, ఎక్కడైనా ఎరువు అందకుండా 1 ఎకరా చూపించండి. ఎమ్మెల్యే కుమార్ రాజా సవాల్ను స్వీకరిస్తున్నట్లు కైలే అనిల్ కుమార్ తెలిపారు. ఐన్యూస్ వేదికగా చర్చకు ఎమ్మెల్యే వస్తారా అని నిలదీశారు. 600 ఎకరాల దళితుల భూమి కబ్జాపై ఆధారాలు ఉన్నాయని, ఎమ్మెల్యే అరాచకాలను లైవ్లో బయటపెడతానంటూ ఆరోపిస్తున్న కైలే అనిల్ కుమార్ ఐన్యూస్ కరస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పైన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్. ఏదైతే ఇసుకకి సంబంధించినటువంటి మాఫియా కావచ్చు, లేకపోతే రేషన్ బియ్యం మాఫియాతో పాటు ప్రతి చెరువుల దగ్గర నుంచి ఏదైతే తన కుటుంబ సభ్యుల్ని పంపించి తన తమ్ముళ్ళతోటి రాజకీయం నడిపిస్తున్నారు, కొంత దందాలు నడిపిస్తున్నారు అంటూ కూడా కైలే అనిల్ కుమార్ ఏవైతే చేసినటువంటి నిన్న ప్రెస్ మీట్లో చేసినటువంటి వ్యాఖ్యలపైన వర్ల కుమార్ రాజా ఐన్యూస్తో మాట్లాడుతూ బహిరంగ చర్చకు నేను సిద్ధం, ఆయన సిద్ధమా అంటూ కూడా ప్రశ్నించారు. సో ఈ నేపథ్యంలో మాజీ వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఉన్నారు ప్రస్తుతం మనతోటి. సార్ చెప్పండి, నిన్న మీరు చేసినటువంటి ప్రెస్ మీట్లో చేసినటువంటి కామెంట్స్ పైన ఆయన బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. దీనికి అంటే పామరు సెంటర్లో ఎక్కడైనా కూడా ఆయన చెప్పిన ప్లేస్కైనా నేను వస్తాను, నేను చెప్పిన ప్లేస్కైనా ఆయన రమ్మంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మీరు చేసిన కామెంట్స్కి స్టిక్ ఆన్ అయి ఉన్నారా? అంటే ఇప్పుడు మీరు ఆయన్ని నేను కామెంట్స్ ఏదైతే చేశానో అవన్నీ కూడా మీకు సవివరంగా నేను మీకు కూడా తెలియజేస్తా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ ఐన్యూస్ ద్వారా ఈ గౌరవ పామర్ ఎమ్మెల్యేని ఏమడుగుతా ఉన్నానంటే, నేను చేసిన ఆరోపణలు మీద అతను స్టాండ్ ఏంటో చెప్పాలి. అతను నిజంగా రేషన్ బియ్యం మాఫియాలో ఉన్నాడా లేదా? నేను ఉన్నానంటే ఉన్నానని చెప్పమంటే లేదంటే లేదని చెప్పానండి. నేను ఎలా ప్రూవ్ చేయాలో మా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి. అట్లాగే ఇసుక ఫ్రీ ఇసుక అంటున్నారు కదా, ఆ ఫ్రీ ఇసుక ఎందుకు 15,000 రూపాయలు లారీ అమ్ముతా ఉన్నారు? మీ ఐన్యూస్ ఛానల్ ద్వారా కూడా మీ లోకల్లో ఆయన రిపోర్టర్ ఉన్నారు కదా, ఆయన పంపించండి, ఒక లారీ పంపించండి. ఒక లారీ పంపించి ఎందుకు 15,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు? ఈ 15,000 రూపాయలు ఎవరికి వెళ్తూ ఉన్నాయి అనే విషయాన్ని ఒకసారి మీరు కూడా తీసుకోండి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అన్ని వీడియోలతో సహా అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్నీ కూడా బయట పెడతాను నేను. రేషన్ బియ్యం మాఫియా ఏ డీలర్ల దగ్గరికి వెళ్ళి ఏదైతే బెదిరించి పలానా వాళ్ళ దగ్గరికి కొనాలి, ఎమ్మెల్యే గారి మనిషి, ఎమ్మెల్యే గారికి 6 రూపాయలు ఇవ్వాలి అని చెప్పిన వీడియో నా దగ్గర ఉంది. అట్లాగే ఇసుక లారీ పంపిస్తే 15,000 రూపాయలు వసూలు చేసిన వీడియో నా దగ్గర ఉంది. అట్లాగే ఉదాహరణ తీసుకుంటే నిమ్మకూరు, పసమర్రు, కోసూరు ఇట్లాగా చెరువులు కోట్లాది రూపాయలు చేసిన వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి. దీనికోసం బహిరంగ చర్చకి నేను రెడీ. బహిరంగం అంటే నేను బహిరంగంగా ఉన్నా, ఎందుకంటే నేను పబ్లిక్ కోసం ఉన్నాం, ఎక్కడికైనా రావడానికి సిద్ధం. కానీ ఇందులో ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఎమ్మెల్యే ప్లే చేస్తూ ఉన్నాడు. నేను ఎక్కడికైనా రెడీ, మీరే టైం ఫిక్స్ చేయండి. కానీ నేను మీ ద్వారా ఆ ఎమ్మెల్యే మాట్లాడే అబద్ధాలు,
డైవర్షన్ పాలిటిక్స్. ఏదో అక్కడికి వచ్చేసాయి ఇక్కడికి వచ్చేసాయి అంటే పోలీసులు అతను అరెస్ట్ చేస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు, విషయాన్ని తప్పుదో పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు టైం ఫిక్స్ చేయండి, మీ ఛానల్లో ఫిక్స్ చేయండి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. బహిరంగ చర్చకైనా నేను వెనకాడేది లేదు, కానీ అతను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు అనేది మీరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నా. 100% ఈ నియోజకవర్గంలో రేషన్ మాఫియా జరుగుతూ ఉంది. ఎన్టీ రామారావు గారు పుట్టినటువంటి నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి పథకాన్ని ఆయన దాన్ని తూట్లు పొడుస్తూ వెళ్ళి నిమ్మకూరులో దండేస్తూ ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు ఆత్మకు శోభిస్తూ ఉంటుంది. ఏంటంటే బాబు నేను ఇతన్ని నేను స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఇలాంటి శాసనసభ్యుడు పామర్ శాసనసభ్యుడిగా ఉండడం దురదృష్టకరం అని చెప్పి ఆయన ఆత్మకు శోభిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇదే పామర్ నియోజకవర్గంలో పామర్రు పెదపరపుడు మండలం ఇదివరకు గుడివాడలో ఉండేవి. ఆయన కూడా ఎన్టీ రామారావు గారు కూడా ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అట్లాగే కటారి ఈశ్వర్ కుమార్ గారు, రావి వెంకటేశ్వరరావు గారు, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు, అలాగే తర్వాత క్రమంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఏర్పాటు చేసిన తర్వాత డివై దాస్ గారు, తర్వాత ఉప్పులేటి కల్పన గారు, తర్వాత నేను కూడా శాసనసభ్యుడిగా పనిచేశాను. కానీ ఎవరు కూడా ఇంత దరిద్రమైనటువంటి ఆలోచనలు, ఈ రేషన్ బియ్యం దందా, ఇలాంటి పనులు ఎవరు కూడా చేయలేదు. కానీ ఇలాంటి పరిస్థితి పామరుకి ఎందుకు వచ్చిందా అని బాగా బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎందుకంటే రేషన్ బియ్యం గురించి ఎవరో ఇంతవరకు పామర్లో ఈ ఎమ్మెల్యే అలా చేశాడు, నేను ఇప్పుడు చెప్పాను కదా ఈ పేర్లన్నీ, వీళ్ళందరూ కూడా పనిచేశారు. ఎవరు కూడా ఇంత దిగజారలేదని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే వర్లకుమార్ రాజా చేస్తున్నటువంటి అవినీతిని నేను సాక్ష్యాలతో సహా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను, వీడియోలతో సహా ఫోన్ ఆడియోలతో సహా అన్నీ కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే వర్లకుమార్ రాజా చేసే ఈ బహిరంగ చర్చ సవాల్ అనేది ప్రస్తుతం బహిరంగ చర్చ ఐ న్యూస్ వేదికగా చేసినా కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ ఆయన వచ్చే ఉద్దేశం లేకపోతే ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను మీడియా వాళ్ళకి ఇచ్చేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరి మీద అసూయ ఆక్రోశం నాకు ఉండాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డికి నేనేంటో తెలుసు, నాకు జగన్మోహన్ రెడ్డి ఏంటో తెలుసు అంటూ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ సీఎం